ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటటువంటి విషయంలో జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, శంషాబాద్ చుట్టుపక్కల 40 అంతస్తులు 50 అంతస్తులు కానీ పర్మిషన్ ఇస్తారా? ఎవరు? ఫ్లైట్లు ఉండేటప్పుడు అంత పెద్ద ఎయిర్పోర్ట్ దగ్గరలో అట్లా ఉండడానికి లేదు కాబట్టి. ఇంకోటి అది డేంజర్ కూడా. అందుకని చెప్పేసి నన్ను అడిగితే అటు పక్కన పెట్టుకోవడం బెటర్. ఇక్కడ ఏదో 5-6 ఓళ్లలో తీసుకుంటాం అంటున్నారు కదా, ఇక్కడ ఇది పెట్టుకుంటే ఇప్పుడు ఆ టీసీఎస్ లాంటి వాళ్ళకి అక్కడ కాకుండా ఇక్కడ పెట్టుకోమని చెప్పాలి. అమరావతిలో శుభ్రంగా టీసీఎస్ వైజాగ్ లో పెట్టుకునే దానికంటే ఇక్కడ పెట్టుకోమంటే బెటర్ కదా. మంగళగిరి దగ్గరను లేకపోతే గుంటూరు దగ్గరను పెట్టుకోమంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేశారు. నేనైతే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా, అభినందిస్తున్నా. విజయవాడ గుంటూరుని కలిపి మెగా సిటీ అనేటటువంటి మొట్టమొదటి నుంచి నేను 2014 నుంచి మొత్తుకుంది అదే. బెజవాడ గుంటూరుని కలిపేసి ఒక మహానగరం కింద ప్రకటించండి. 80 లక్షల జనాభా అవుతారు. బెజవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, తాడేపల్లి ఇవన్నీ కలిపితే బీజీటీఎం బుడా పరిధి, ఇప్పుడు సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని కలిపి ఒక నగరం కింద నేను వచ్చేస్తే 80 లక్షల కుటుంబాలు అవుతాయి. ఆటోమేటిక్గా మంచి ఆలోచన, సక్సెస్ఫుల్ ఆలోచన అవుతుంది. అప్పుడు ఒక నగరం. హైదరాబాద్ స్టార్టింగ్ లో ఉన్న జనాభా 60 లక్షలు 70 లక్షల నుంచిను, ఇప్పుడు 1 కోటి ఫిక్స్డ్ పైన ఈ ఫ్లోటింగ్ ఇంకొక 25-30 లక్షలు ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది కదా ఇక్కడ. ఒక మంచి ఆలోచన అయితే నడుస్తుంది కదా. కాబట్టి